ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు కావస్తున్న ధాన్యం మాత్రం తరలించడం లేదని, నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైస్ మిల్లర్లతో మాట్లాడి రైస్ మిల్లర్లకు కేటాయించిన తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని సూచించడంతో ఝాన్సీ లింగాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, నెల రోజులు కావస్తున్న ధాన్యాన్ని మాత్రం సేకరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని వారు కోరారు. చాలా రోజుల నుంచి డిలేగా నడుస్తుంది. ఈసారి నడిచినంత ఎప్పుడు కూడా నడవలేదు. ఇంత డిలేగా ఎప్పుడు కూడా నడవలేదు. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా నడుస్తుంది. నల్లేరు మీద నడకలేక నడుస్తూ ఉంది సొసైటీ. ఆ సొసైటీ చైర్మన్ కూడా అడిగితే ఏం రెస్పాన్స్ లేదు, నా ఇష్టం అని మాట్లాడుతున్నాడు. ఆ సీలన్నతో పంపిస్తుండు. ఆయన ఒక లారీ వచ్చింది, లారీ వచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజులతో లారీ ఇంకా మిగతా లారీ లోడుకున్నాయి. రెండు లారీలకు సంబంధించిన వడ్లు ఉన్నాయి. ఆ ఎత్తిన లారీలకు షార్టేజ్ ఏంది పరిస్థితి, మళ్ళా ఈ రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఏంది. రైతులు ఎండ పోసుకొని రోజు నెల రోజులు అవుతుంది. ఇంటికి ఇడికి తిరగనికే రోజుకు 100 రూపాయల పెట్రోల్ అవుతుంది. తిరిగి ఎన్ని రోజులు అంతా ఇట్లా బ్లాక్ చేస్తారు, ఎంత ఇబ్బంది పెడతారు. ఆల్రెడీ మళ్ళీ నవంబర్ దాటిపోయేందుకు వస్తుంది. డిసెంబర్లో తుకాలు పోసే పరిస్థితి. అసలు చైర్మన్ పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా మాకు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సొసైటీ తొందరగా నడవాలి, లారీలు రావాలి, కొనుగోలు తొందరగా కావాలి, పేమెంట్ కూడా వాడాలి. అదే విధంగా ఈ రెండు కావాలి. ఇదే మొత్తం మాట్లాడి ఖరాబ్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా పరిస్థితి ఇవ్వడు, ఘోరం సార్ ఇవ్వడు. ఇదే ఫస్ట్ టైం మేము చూసాం యాయికే పెట్టి నుంచి. ఏమైతుంది 3 లారీలు కాంటలేదు సార్, కాంట చేసినాయి. ఇప్పటికి 4 రోజులు అవుతుంది. అమ్మాల వాళ్ళకు తిండి ఇబ్బంది అయ్యి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వడ్లు ఈయన మొలకొచ్చిపోతున్నాయి. లారీ అచ్చులు చేసులేదు, అవి పోవట్లేదు. ఈ పరిస్థితి ఏంది మరి? లారీలు ఎప్పుడు వస్తాయి ఏం కదా, పంపుతామంటారు, పంపులే చేసులేదు. నెల అవుతుంది ఇప్పటి కోసి. ఇప్పుడు కాంట అయిన వాటి నెల అవుతుంది. ఇంకా కోసిన ఏంది, ఆవిడ పరిస్థితి ఏంది? మళ్ళీ మొలకొచ్చినాక ఇవ్వద్దంటారు, అవ్వద్దంటారు. అవి షార్ట్ వస్తే మళ్ళీ మమ్మల్ని భరించమంటారు. అప్పుడు పరిస్థితి ఏంది? భరించుకుంటామంటే ఉండండి. ఏం చేయాలి ఇప్పుడు? లారీలు రావాలి, కాంట అయితేనే ఉండాలి. వేరే పక్క ఊర్లలో చూపిస్తా 2 లారీలు 3 లారీలు వస్తున్నాయి, కాంట వేస్తున్నాయి, పోతున్నాయి. ఇదే కాజాపూర్ లంబర్ దండలో కాంట అవుతున్నాయి, పోతున్నాయి లారీలు. ఇడికి ఎందుకు అసలు లారీలు? మరి ఝాన్సీ లింగాపూర్ కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుండి మా దగ్గర రామాయంపేట మండలంలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో మొట్టమొదటి కోతలు కోయడం జరిగింది. దసరా కన్నా ముందే కోయడం జరిగింది. మరి అయినా ప్రభుత్వము మొండి వైఖరి విడనాడి మరి రైస్ మిల్లర్లతో మాట్లాడి, లారీ యజమానులతో మాట్లాడి తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతూ ఈరోజు ఝాన్సీ లింగాపూర్లో రైతులందరూ మరి నెల రోజులుగా వాళ్ళ టాపర్లకి రాయి, మిషన్లకి రాయి, ఇక్కడ చలికి టాపర్లకి ఎంతో మీద పడుకుంటూ వాళ్ళు చెప్పరాని ఇబ్బందులు పడుకుంటూ మరి తుకాలు పోసే టైం కూడా వస్తుంది, డిసెంబర్ వస్తుంది. మరి ఇంతవరకు 2 లారీల వడ్లు మాత్రమే పోయినాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు, మరి మండల నాయకులు ఏం చేస్తున్నట్టు, ఈ సమయంలో ప్రభుత్వము సర్వే పేరిట రైతులను తప్పుదో పట్టించి మరి పూర్తిగా నష్టపోయేందుకు ముఖ్యమంత్రి గారు తన అవగాహన రహిత్యంతో మరి మా యొక్క మెదక్ జిల్లా ప్రజలను నట్టేట ముంచుతున్నాడు. రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి సమయానికి కొనుగోలు చేయని చేతగాని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని మరి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు, జల్సాలు చేస్తున్నారా? మరి తక్షణమే నువ్వు మెదక్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి మరి తప్పకుండా రేపటిలోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి నామమాత్రం కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయినంత కాదు, తప్పకుండా రేపటి దానిని పంపించకపోతే రామాయంపేటలో 1000 మందితో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.